హాయ్ అందరికీ. మనం న్యూస్ వీడియోస్ చేసి చాలా రోజులవుతుంది. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ వల్ల ఇప్పటివరకు వీడియోస్ అయితే చేయలేదు. అండ్ ఈ రోజు నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. సో అలాగే ఈ రోజు వీడియో ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అండ్ అలాగే ఒక సినిమా లెవెల్‌లో ఉంటది ఆ స్టోరీ. దీన్ని మీరు క్లియర్‌గా వినండి. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఊర్లో ఒక లేడీ డాక్టర్ ఉన్నారు. ఆవిడ ఏంటంటే డాక్టర్‌గా వర్క్ చేస్తూనే ఒక పక్క మెడికల్ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తారు. అంటే ఒక పక్క హాస్పిటల్‌కెళ్తారు. అండ్ అలాగే మెడికల్ కాలేజ్‌కెళ్ళి క్లాసెస్ కూడా చెప్తారు. ఇలా ఈవిడ 2 వర్కులు చేస్తున్నారంటే ఒక పక్క హాస్పిటల్ కవర్ చేసుకోవాలి. అండ్ అలాగే కాలేజ్ కూడా కవర్ చేస్తూ ఉండాలి. సో ప్రతిరోజు వెళ్తున్నట్టు ఒక రోజు కాలేజ్‌కెళ్లారు. క్లాసెస్ చెప్పారు. అండ్ మధ్యాహ్నం అవుతుంది. లంచ్ టైమ్ అవుతుంది. లంచ్ టైమ్‌కి ఇంటికొచ్చి తిందామని చెప్పి ఇంటికి బయలుదేరారు ఆవిడ. అండ్ కాలేజ్ దాటారు. కాసేపట్లో ఇంటికెళ్ళిపోతారు అనుకుండంగానే ఒక తెలియని బైక్ మీద ఎవరో వచ్చి ఆవిడకి డాష్ ఇచ్చారు. డాష్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒక బైక్ వచ్చి ఒక స్కూటీని గుద్దిందంటే స్కూటీ కింద పడిపోద్ది కదా. అలాగే చుట్టుపక్కల 2 లేడీస్ ఉన్నారు. సో పడిపోయిన తర్వాత ఆవిడని లేపి హాస్పిటల్‌కి తీసుకెళ్దామని చెప్పి ఆటో ఎక్కిచ్చారు. ఇలా ఆటో ఎక్కిస్తున్న గ్యాప్‌లోనే ఆవిడకి ఒక ఇంజెక్షన్ ఏశారు. ఇంజెక్షన్ ఏసిన తర్వాత ఈవిడ డాక్టరే కదా. వాళ్ళు ఇలా ఇంజెక్షన్ ఏస్తుంటే ఆవిడకి డౌట్ వచ్చి గట్టిగా అరిసింది. ఏంటి మీరు ఇంజెక్షన్ ఎందుకు ఏస్తున్నారని గట్టిగా అడుగుతుంటే వాళ్ళు ఇంజెక్షన్ ఏసి పారిపోయారు. అండ్ పారిపోయిన తర్వాత ఈవిడకి ఎందుకో డౌట్ వచ్చి వాళ్ళ హస్బెండ్‌కి కాల్ చేసి హాస్పిటల్‌కి వెళ్లారు. హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత టెస్ట్‌లు అవి చేస్తారు కదా. టెస్ట్‌లు అవి చేసిన తర్వాత ఆవిడకి ఏదైతే ఇంజెక్షన్ ఏసారో అది ఒక హెచ్ఐవి ఇంజెక్షన్ అని చెప్పి డాక్టర్లు చెప్పారు. అసలు ఈ ఇన్సిడెంట్ మొత్తం ఎక్కడ జరిగింది? అండ్ అలాగే ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి ఆవిడకి హెచ్ఐవి ఇంజెక్షన్ ఎందుకు వేశారు? అండ్ హెచ్ఐవి ఇంజెక్షన్ వేసిన తర్వాత ఆవిడ ఎలా ఉన్నారు? ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ ఇన్సిడెంట్ మొత్తం జరిగింది ఎక్కడో కాదు, కర్నూలులో జరిగింది. అండ్ ఇన్సిడెంట్ మీరు ఒక సినిమాలో కూడా చూసుంటారు. అదే 'రాజు వర్స్ రాంబాయ్'. ఈ సినిమాలో ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు. ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇది నచ్చదు ఈ లవ్. ఈ లవ్ స్టోరీ నచ్చక ఆయన ఏం చేస్తాడంటే ఒక హెచ్ఐవి ఇంజెక్షన్ తీసుకొచ్చి ఈ అమ్మాయికి వేసేస్తారు బలవంతంగా. ఈ కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ముగ్గురు మెయిన్ అనమాట. ఆ ముగ్గురు ఎవరంటే ఒక లేడీ డాక్టరు, ఒక లేడీ నర్సు, ఒక మేల్ డాక్టర్. వీళ్ళ ముగ్గురు మధ్యనే ఇన్సిడెంట్ జరిగింది. అసలు ఎందుకు జరిగిందంటే ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక హాస్పిటల్లో వర్క్ చేసేవాళ్ళు. ఇలా వర్క్ చేస్తుంటే అక్కడ ఒక లేడీ నర్స్ కూడా ఉంది. అండ్ నర్స్ కి డాక్టర్ కి ఒక రిలేషన్ ఏర్పడింది. ఇలా కొన్ని రోజులు సాగింది. తర్వాత ఏం చేశారంటే డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ రిలేషన్ లో ఉన్న అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ ఆవిడెవరు? ఆవిడ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా స్కూటీ పై నుంచి పడిపోయారని. ఆవిడని డాక్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ మ్యారేజ్ చేసుకున్నారు. 1 year అవుతుంది. అంతా బాగానే ఉంది. ఈ డాక్టర్ వేరే డాక్టర్ని మ్యారేజ్ చేసుకోవడం అండ్ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండడం, మూవ్ ఆన్ అవ్వడం ఇది ఈ నర్స్కి అసలు నచ్చలేదు. సో మగధీరలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, నాకు దక్కింది ఎవరికి దక్కనివ్వని చెప్పి. అలాగే ఆ నర్స్కి డాక్టర్ దక్కలేదని చెప్పి అలాగే ఇవిడ ఒక ప్లాన్ వేసుకున్నారు. ఇలా ప్లాన్ వేసుకుని ప్లాన్ ప్రకారం ఇవి నర్స్కి ఏదైతే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారో హాస్పిటల్లో ఒక లేడీని పట్టుకొని ఇలా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు నేను ఇలా చేద్దాం అనుకుంటాను, దానికి మీరు హెల్ప్ చేస్తే నేను మీకు మనీ ఇస్తానని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఈవిడ ఏదైతే ప్లాన్ వేసుకుందో ఆ ప్లాన్కి వాళ్ళు హెల్ప్ చేసేలా చేసుకుంది ఆవిడ. చేసుకున్న తర్వాత ఇప్పుడు హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారంటే హాస్పిటల్లో చాలా మంది పేషెంట్లు వస్తారు కదా. ఈ నర్స్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏం చేశారంటే ఒక హెచ్ఐవి పేషెంట్ దగ్గరికి వెళ్ళి అతను బ్లడ్ శాంపుల్ తీసుకుంది. అక్కడ వాళ్ళు అసలు నువ్వు ఎందుకు బ్లడ్ తీస్తున్నావు అది అని అడుగుతుంటే ఇది శాంపుల్ టెస్ట్ కోసం తీసుకుంటున్నాను అని చెప్పేసి అక్కడ కవర్ చేశారు. ఆ బ్లడ్ శాంపుల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్ లో దాచింది ఆవిడ. దాచిన తర్వాత నెక్స్ట్ డే కానీ ఆ హెచ్ఐవి బ్లడ్ శాంపుల్ కూడా తెచ్చి ఇవి దగ్గర పెట్టుకుంది. అండ్ అలాగే వీడికి ఈ ప్లాన్ లో హెల్ప్ చేయడానికి కూడా ఒక 3 మనుషులను పెట్టుకుంది. సో ఇలా పెట్టుకున్న తర్వాత ప్లాన్ ప్రకారం ఆవిడ స్కూటీ పైన వస్తారు, వీళ్ళు వెళ్ళి బైక్ పైన డాష్ ఇవ్వాలి కదా. ఇప్పుడు అలాగే బైక్ పైన డాష్ ఇచ్చారు. ఆవిడ కింద పడిపోయిన వెంటనే ఈవిడ కూడా అక్కడ ఉంది. సో అలా లేపగానే ఆటోలో కూర్చోబెడుతూ ఇలా ఆవిడ లేపగానే హెచ్ఐవి ఇంజెక్షన్ ఈవిడికి వేస్తారు. ఇప్పుడు ఆవిడ మామూలు పర్సన్ అంటే ఏదో తెలియకపోదు, ఏదో గుచ్చుకుంది అనుకుంటుంది, ఏదో చేస్తున్నారు అనుకుంటుంది. కానీ ఇప్పుడు ఒక తెలియని పర్సన్ వచ్చి ఒక ఇంజెక్షన్ వేస్తున్నారంటే ఎవరికైనా డౌట్ పడుతుంది కదా. అండ్ అందులోనే ఆవిడ డాక్టర్. ఇప్పుడు ఎవరో తెలియని పర్సన్ వచ్చి మనకి ఇంజెక్షన్ వేస్తున్నారంటే మనకి టెన్షన్ అవుతాం కదా. అండ్ అలాగే డౌట్ కూడా వస్తుంది కదా. అండ్ అందులోనే ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడ డాక్టర్. ఇలా ఇంజెక్షన్ వేసింది మామూలు పర్సన్ కంటే మామూలు పర్సన్ కాదు కదా, ఒక డాక్టర్కి ఇంజెక్షన్ వేసారంటే ఆవిడకి కొంచెం డౌట్ వస్తుంది కదా. అండ్ ఈ డౌట్ వచ్చి ఆవిడ గట్టిగా అరిచారు వాళ్ళ మీద, ఏం చేస్తున్నారు మీరు, ఎందుకు ఇంజెక్షన్ వేస్తున్నారు, అసలు ఆ ఇంజెక్షన్ ఏంటని అడుగుతుంటే వాళ్ళు పారిపోయారు అక్కడ నుంచి. పారిపోయిన తర్వాత ఇవిడికి డౌట్ వచ్చి వాళ్ళ హస్బెండ్ కాల్ చేశారు. సో ఇలా స్కూటీ పైన వస్తుంటే ఇలా జరిగింది, ఇలా ఇంజెక్షన్ వేస్తారు, నాకు ఎందుకో డౌట్గా ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ శాంపుల్స్ అవి కలెక్ట్ చేసి టెస్ట్ చేస్తారు. అలా టెస్ట్ చేస్తే అక్కడ డాక్టర్స్ ఏం చెప్పారంటే ఇంజెక్షన్ ఏదైతే వేసారో వాళ్ళు అది హెచ్ఐవి ఇంజెక్షన్ అని చెప్పి డాక్టర్లు చెప్పారు. సో ఇప్పుడు ఆవిడ సేఫా అన్సేఫా అంటే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారంటే ఆ ఇంజెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే ఆ వైరస్ అంత ఎఫెక్ట్ చూపించదు, కానీ ఎందుకన్నా మంచిది మెడిసిన్స్ వాడండి, ఒక 3 months తగ్గుతుంది అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. ఒకరినొకరు ఇష్టపడడం, వాళ్ళు దక్కకపోతే వాళ్ళని చంపేయడం, లేదా సో వాళ్ళు నచ్చకపోతే వాళ్ళని చంపేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం. ఇందులో ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఆవిడ చంపడాలు అలాంటివి చేయకుండా ఇలాంటివి చేసిందనమాట. ఇప్పుడు అసలు వీళ్ళు ఇంజెక్షన్ వేసినట్టు ఎలా దొరకారంటే ఏదైతే ఏరియాలో ఇవన్నీ గుద్దేసి అక్కడ ఇంజెక్షన్ వేసారో అక్కడ సీసీటీవీస్ కూడా ఉన్నాయి. ఇలా జరిగిన తర్వాత ఈ డాక్టర్స్ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు అక్కడ చెక్ చేస్తే సీసీటీవీస్ లో ముగ్గురునో పట్టుకున్నారు. ఎవరైతే బండి పైన నుంచి డాష్ ఇచ్చారో వాళ్ళని పట్టుకున్నారు. అండ్ అలాగే ఎవరైతే ఇంజెక్షన్ వేసారో వాళ్ళని కూడా పట్టుకున్నారు. సో పోలీసులు పట్టుకున్న తర్వాత వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. అండ్ ఇలా చేస్తుంటే అసలు నువ్వు ఎందుకు ఆవిడకి హెచ్ఐవి ఇంజెక్షన్ వేయాలనుకున్నావు అంటే అసలు మీరు ఎందుకు ఆవిడని గుద్దారు, అండ్ అలాగే మీరు ఎందుకు ఆవిడకి హెచ్ఐవి ఇంజెక్షన్ వేస్తారని అడుగుతుంటే అప్పుడు ఇవన్నీ కూడా చెప్పింది. అయినా సమాజం ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే రిలేషన్లో ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ అలాగే మీరు ఎవరైనా ఒక పర్సన్ ఇష్టపడితే ఒక పర్సన్ ఇష్టపడండి.
ఒక పర్సన్ నుంచి వేరే పర్సన్కి అయితే అసలు షిఫ్ట్ అవ్వకండి. ఎందుకంటే ఎవరైనా ఇలాంటివి ప్లాన్ చేస్తారంటే మీరు చాలా బాధపడతారు తర్వాత. ఇందులో ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఆవిడ చంపడాలు, కుక్కర్లో డ్రమ్లు ఇలాంటివి ఏం ప్లాన్ చేయకుండా. అండ్ అలాగే ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీ మైండ్లో ఏం రన్ అవుతుందో కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.